Our student, in this session we discuss about the dipole moment. Dipole moment మీద వచ్చే క్వశ్చన్స్ని ఒక 30 సెకండ్స్లో ఫాస్ట్గా ఒక ట్రిక్ ద్వారా చేయొచ్చు. ఓకేనా? డైపోల్ మూమెంట్ అంటే ఏంటి ఫస్ట్ అసలు? ఓకేనా? ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ నెట్ polarity in a molecule. Measure of net polarity in a molecule. Okay, next, which arises due to the electronegativity difference. Which arises due to electronegativity difference. Okay, for example, A bond B. Okay, low electronegativity atom A, more electronegativity atom B అనుకుందాం. ఓకేనా? ఈ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్ వైపు ఎలక్ట్రాన్స్ అన్నీ లాగబడతాయి నేను. సో బాండ్ పొలారిటీ అనేది టువర్డ్స్ బి వైపు ఉంటాయి నేను. సో ఎలక్ట్రాన్స్ అనేటివి మొత్తం ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, బికాజ్ ఎందుకంటే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ కాబట్టి. ఓకేనా? లీనా టు మీనా డైరెక్షన్ ఇది. ఓకేనా? రైట్. లో ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ నుంచి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా? అట్రాక్ట్ చేయబడతాయి. మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ వైపు అట్రాక్ట్ చేయబడినప్పుడు దాన్ని డైరెక్షన్గా తీసుకుంటాం మనం. వెక్టార్ డైరెక్షన్ అంటాం. ఓకేనా? వెక్టార్ క్వాంటిటీ అని కూడా ఉంటుంది. యాక్చువల్గా డైపోల్ మూమెంట్ చూస్తే మనకి ఇది వెక్టార్ క్వాంటిటీ అని అంటాం మనం. వెక్టార్ క్వాంటిటీ. ఈ డైపోల్ మూమెంట్లో అన్ని వెక్టార్స్ సేమ్ డైరెక్షన్లో కనుక ఉంటే దీన్ని μ1 μ2 అనుకోవచ్చు. ఓకేనా? యావరేజ్ మ్యూ తీసుకుంటే μnet ఈజ్ ఈక్వల్ టు μ1 ప్లస్ μ2. రైట్. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ 0గా తీసుకుంటున్నాను యావరేజ్ చేసినప్పుడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ఉంటే వెక్టార్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఇది μ1 μ2 అయితే ఒకదానికొకటి క్యాన్సిల్ అవుట్ అవుతాయి కాబట్టి μ ఈజ్ ఈక్వల్ 0గా తీసుకుంటాం. ఓకే. ఈ ఇంకా డైరెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర, యాటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇట్లా డైరెక్షన్స్లో ఉన్నప్పుడు ఒకదానికొకటి మ్యూచువల్గా క్యాన్సిల్ అయిపోయి μ ఈజ్ ఈక్వల్ 0గా తీసుకుంటున్నాం. అసలు మ్యూ అంటే ఏంటి? డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఈజ్ డినోటెడ్ యాజ్ ఏ మ్యూ. ఓకేనా? యూనిట్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్ డివై. Units of dipole moment is divi. Okay, one is more important. Mu inversely proportional to theta. Mu is inversely proportional to theta. దీని మీద క్వశ్చన్ ఉంది నాన్న. ఏం క్వశ్చన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ Cl బెంజిన్ మీద ఇలా క్లోరిన్స్ ఇచ్చి విచ్ వన్ ఈజ్ మోర్ డైపోల్ మూమెంట్ అని అడుగుతాను కదా. ఇలా అడుగుతాడు, విచ్ వన్ ఈజ్ మోర్ డైపోల్ మూమెంట్ అని. ఓకేనా? అప్పుడు ఎలా చేయాలి మరి? మ్యూజ్ టీటా పెరిగితే డైపోల్ మూమెంట్ తగ్గుతుంది. ఓకేనా? టీటా పెరిగితే అంటే యాంగిల్ పెరిగితే డైపోల్ మూమెంట్ అనేది తగ్గుతుంది. యాంగిల్ ఎక్కడ పెరిగింది మనకి? ఇక్కడ. రైట్. లాస్ట్ దాంట్లో పెరిగింది. సో ఇక్కడ తగ్గింది అంటే గ్రేటర్ దెన్ దిస్ వన్ ఈజ్ అ మోర్ డైపోల్ మూమెంట్. ఓకే. రైట్. యాక్చువల్గా మ్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ డీగా చెప్పుకుంటాం నాన్న. డైపోల్ మూమెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ డి. ఓకేనా? ఇక్కడ క్యూ ఈజ్ మీన్స్ ఏంటంటే ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నాం. రైట్. పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ ఇయర్, పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్. ఓకేనా? లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్. సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఇటువైపు ట్రావెల్ చేసింది. సో దీన్ని వెక్టార్ డైరెక్షన్గా తీసుకుంటాం. డిస్టెన్స్ రెండింటి మధ్యలో డిస్టెన్స్ d అనుకుంటాం. సో q అంటే ఛార్జ్, యావరేజ్ ఛార్జ్ ఇంటూ d అంటే డిస్టెన్స్. దీన్ని మ్యూ అంటున్నాను, డైపోల్ మూమెంట్. దీన్ని ఇలా చూపిస్తాం.
ఓకేనా. ఇప్పుడు మన దగ్గర ఉన్న కాంపౌండ్స్లో అసలు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు మనకంటే కన్నా పోలార్ నాన్ పోలార్ మీద క్వశ్చన్ ఉంది నాన్న. పోలార్ అంటే ఏంటి, నాన్ పోలార్ అంటే ఏంటి, ఓకేనా. మ్యూ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నాన్ పోలార్ నాన్న. మ్యూ నెట్ ఈజ్ ఈక్వల్ 0 అయితే, మ్యూ నెట్ అంటే మ్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ 0 అయితే అది పోలార్. నాన్ పోలార్, పోలార్, ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, దీని మీదనే మనకు క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మ్యూ నెట్ ఈజ్ ఈక్వల్ 0 అయితే నాన్ పోలార్, మ్యూ నెట్ నాట్ ఈక్వల్ 0 అయితే పోలార్, ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకుందాం మనం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ BeF2. BeF2 ఎగ్జాంపుల్ నెంబర్ 1. BeF2 స్ట్రక్చర్ ఏమొస్తుందన్న, లీనియర్ వస్తుంది. BeF2, ఓకే, రైట్. ఫ్లోరిన్ ఈజ్ అ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్. ఫ్లోరిన్ ఈజ్ అ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్. సో ఎలక్ట్రాన్స్ అన్ని ఇటువైపు లాగబడతాయి. సో డైరెక్షన్ ఇటువైపు ఉంటుంది అన్న. సేమ్ ఈ వైపు ఫ్లోరిన్ వైపు ఉంటాయి ఇక్కడ, ఓకేనా, రైట్. మోర్ ఎలక్ట్రాన్. సో నెట్ డైపోల్ మూమెంట్ క్యాన్సిల్ అవుట్ అవుతుంది అన్న. ఇది ఇటువైపు లాగుతుంది, ఇది ఇటువైపు లాగుతుంది. సో క్యాన్సిల్ అవుట్. సో మ్యూ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. మరి మ్యూ ఈజ్ ఈక్వల్ 0 మీన్స్, మ్యూ ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ నాన్ పోలార్. నాన్ పోలార్. మ్యూ నాట్ ఈక్వల్ 0 పోలార్. వాడు అడుగుతాడు కింద ఏబిసి ఇచ్చి, ఏది పోలార్, పోలారా నాన్ పోలారా అని. పోలార్, నాన్ పోలార్, ఓకే, నాన్ పోలార్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ బాండ్స్ ఆర్ క్యాన్సల్డ్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ బాండ్స్ ఆర్ క్యాన్సిల్ అవుట్, ఓకేనా. నౌ సెకండ్ ఎగ్జాంపుల్ CO2. ఎగ్జాంపుల్ నెంబర్ 2 CO2. C double bond O, double bond O, okay. Here also oxygen is more electronegativity atom, so electrons are transferred towards oxygen. Oxygen వైపు అవి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇటువైపు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఆపోజిట్, ఈక్వల్ అండ్ ఆపోజిట్, రైట్, బోత్ ఆర్ క్యాన్సిల్ అవుట్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ నాన్ పోలార్. ఇట్ ఈజ్ నాన్ పోలార్ అంటే ఇచ్చిన కాంపౌండ్ని, రైట్, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కడుందో చూసుకొని, రైట్, దాన్ని మనం క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 3. BF3. B is a central atom. Fluorine, fluorine, fluorine. Okay. Now here fluorine is more electronegativity atom, so partially negative charge. Okay. Electron transfer toward the fluorine. Fluorine వైపు ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, ఓకేనా. సో ఈక్వల్గా అంటే ఏకకాలిక శక్తి అంతా, రైట్, అన్ని దిక్కులో సేమ్ సమానంగా వర్క్ చేయడం వల్ల ఒకదానికొకటి క్యాన్సిల్ అవుట్ అయిపోయి మ్యూ ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. ఇట్స్ ఆల్సో నాన్ పోలార్. ఇట్స్ ఆల్సో నాన్ పోలార్, ఓకే. నా CH2Cl ఫర్ ఎగ్జాంపుల్, ఇవే నా ఎగ్జామ్లో అడిగేటి. CH2Cl2, CH2Cl2, ఓకే. C is a central atom. Hydrogen, hydrogen, chlorine, chlorine, okay. Chlorine is a more electronegativity atom. సో ఎటువైపు వర్క్ చేస్తుంది అది, ఎలక్ట్రాన్స్ ఇటువైపు ట్రాన్స్ఫర్ అవుతాయి. కార్బన్ కంటే క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్స్ ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తాయి. బట్ హైడ్రోజన్ ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ కంపేర్ టు ద కార్బన్. సో ఎలక్ట్రాన్స్ ఇటువైపు వస్తాయి కదా, ఓకేనా. ఇక్కడ మ్యూ నాట్ ఈక్వల్ 0, క్యాన్సిల్ అవుట్ లేదు అంటే ఈక్వల్ లేదు, ఆపోజిట్ లేదు, కాబట్టి మ్యూ నాట్ ఈక్వల్ 0. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ 0 అవుతుందో, రైట్, సేమ్ డైరెక్షన్లో ఉంటాయో, సో దాన్ని మ్యూ నాట్ ఈక్వల్ 0గా అండ్ పోలార్గా చెప్పుకుంటున్నాం, ఓకేనా, పోలార్గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ PCl5 చూద్దాం. PCl5, ఓకే. P is a central atom. Chlorine, 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 chlorine. Chlorine is more electronegativity atom. So in chlorine more electronegativity atom, so vector direction this way. ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి ఈ రెండు దీన్ని క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి, ఓకేనా. ఇక్కడ కూడా క్లోరిన్ ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని, వెక్టర్ డైరెక్షన్ అలా ఉంది. సో ఈ రెండింటి యావరేజ్ వెక్టర్ డైరెక్షన్ ఇలా వస్తుంది, దీనికి క్యాన్సిల్ అవుట్ అయిపోయి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి, నాన్ పోలార్.
నాన్ పోలార్. ఇది గుర్తుపెట్టుకున్నాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఈజ్ ఈక్వల్ 0 నాన్ పోలార్, మీ నాట్ ఈక్వల్ 0 పోలార్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇవి జనరల్గా అడిగే తిననా. ఇంకా మీరు వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ రాస్తున్నా, ఇవి వెరిఫై చేసుకోండి. NH3 చూసుకోండి. యాక్చువల్గా ఇది ఐపీలో కూడా ఉంది NH3 అనేది. NH3 NF3 రైట్, కంపారిజన్లో ఐపీలో కూడా ఉంది క్వశ్చన్. ఓకేనా, NH3 చెక్ చేసుకోండి ఒకసారి. దీని తర్వాత ఇంకా కంపేర్ ద డైపోల్ మూమెంట్ అని ఒక లిస్ట్ ఇస్తాడు మనకి. డైపోల్ మూమెంట్ని కంపారిజన్ చేయమని అడుగుతాడు. ఓకేనా, నా డైపోల్ మూమెంట్ని మనం కంపారిజన్ చేసినప్పుడు ఎట్లా డైపోల్ మూమెంట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. నేను డైపోల్ మూమెంట్ కంపారిజన్ చేసినప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, నెంబర్ 1 NH3 NF3 డైపోల్ మూమెంట్ అంటే కంపేర్ డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ని కంపారిజన్ చేయాలి. నెంబర్ 1 ఇది. నెంబర్ 2 NH3 H2O. నెంబర్ 3 CH3F CH3Cl CH3Br CH3I. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. నా నెక్స్ట్ వన్ ఆల్సో CH3Cl CH2Cl CHCl3 అని ఇక్కడ క్లోరిన్ 2 ఉంటాయి. తర్వాత CCl4. ఇవి ఇట్లా అడుగుతాను. కంపేర్ ద డైపోల్ మూమెంట్ అని మనకు లిస్ట్ ఇస్తాడు. ఓకేనా, ఇట్లా ఇచ్చినప్పుడు డైపోల్ మూమెంట్ని ఏం చేయాలి మరి మనం? ఇప్పుడు అమ్మోనియా ఉంది. అమ్మోనియా తెలుసు మనకు, నైట్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. దీంతోపాటు ఒక లోన్ పేరు ఉంటుంది అన్న. రైట్, లోన్ పేరు పైకి లాగితే వెక్టార్ డైరెక్షన్. నైట్రోజన్ కూడా రైట్, నైట్రోజన్ వైపు వస్తాయి నన్ను ఎలక్ట్రాన్స్. సో సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సో డైపోల్ మూమెంట్ అనేది వాల్యూ అనేది నాట్ ఈక్వల్ 0 అన్న. ఇయర్ నాట్ ఈక్వల్ 0 అంటే వాల్యూ ఉంటుంది, సమ్వాట్ వాల్యూ ఉంటుంది. అది NF3 ఉంది, నైట్రోజన్ ఫ్లోరిన్ 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 రైట్, ఈక్వల్గా లాగబడ్డాయి కాబట్టి ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి మ్యూజికల్ 0. అంటే డైపోల్ మూమెంట్ దేనికి ఎక్కువ ఉంది? NH3కి ఎక్కువ ఉంది. ఇక్కడ వాటర్కి ఎక్కువ ఉంటుంది అన్న. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి, ఇది D అనుకోండి. వీటి ఆర్డర్ అడుగుతుంది అన్న. ఓకేనా, ఈ ఆర్డర్ చూసినప్పుడు మనకి B ఎక్కువ ఉంటుంది అన్న. ఎందుకు B ఎక్కువ ఉంటుందో చెప్తాను. B రైట్ గ్రేటర్ దెన్ A గ్రేటర్ దెన్ D. ఎందుకు B ఎక్కువ ఉంటుంది ఇక్కడ అని అంటేనా, ఫ్లోరిన్ అనేది ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ బాండ్స్ ఆర్ వెరీ లెస్, నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ లెస్. రైట్, ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫ్లోరిన్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అనేది వెరీ లెస్గా ఉండి మనకి నెట్ డైపోల్ మూమెంట్ కూడా లెస్గా ఉంటుంది. సో ఇక్కడ Bకి ఎక్కువగా ఉంటుంది నాన్న. ఓకేనా, ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్లో ఆర్డర్ రాసినప్పుడు ఇలా రాసుకోవాలి. ఫ్లోరిన్ తర్వాత తీసుకోవాలి, ఫస్ట్ క్లోరిన్ వస్తుంది మనకి. ఇక్కడ కూడా చూడండి, ఇది ఒకటి. నంబర్ ఆఫ్ క్లోరిన్స్ ఇంక్రీజెస్, డైపోల్ మూమెంట్ డిక్రీజెస్ నాన్న. నంబర్ ఆఫ్ క్లోరిన్స్ ఇంక్రీజెస్, డైపోల్ మూమెంట్ డిక్రీజ్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నాన్న. దీంట్లో ఈ మెథడ్లో కూడా అడిగాడు క్వశ్చన్ ఒకసారి. ఓకేనా, సో CH3Cl CH2Cl2 CHCl3 CHCl రైట్. అంటే నంబర్ ఆఫ్ క్లోరిన్స్ ఇంక్రీజెస్, డైపోల్ మూమెంట్ డిక్రీజెస్. సో దీనికి ఎక్కువ ఉంటుంది, ఇంకా దీనికి ఎక్కువ ఉంటుంది, దీనికి ఇలా. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ నాన్న.